హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లక్కీ గ్రేస్. నేను మీ లక్ష్మి. ఏంటంటే మంచిగా ప్లాంట్స్ వేద్దాం అనుకుంటున్నానండి. సీడ్స్ని జర్మినేషన్ చేస్తున్నాను. దానికోసం ఏంటంటే నేను ఒక 5 కుండీలు ఆర్డర్ పెట్టుకున్నాను అమెజాన్ నుంచి. ఇందులో మనం ఫస్ట్ సాయిల్ వేసేసి ఆ సీడ్స్ని కూడా ఇందులో వేస్తానండి. ఇవి ఎట్లా గ్రోత్ అవుతాయి ఏంటి అనేది, అసలు ఇవి ఆ సీడ్స్ అన్నీ కూడా మొక్కలు అవుతాయా, జర్మినేట్ అవుతాయా లేదనేది కూడా నాతో పాటు మీరు మన ఇంట్లో చక్కగా వీక్షిద్దామండి. అలాగే స్టార్టింగ్ నుంచి మొక్కలు పెద్దయి మనము వెజిటబుల్స్ అన్నీ కోసుకునే వరకు కూడా మీకు నేను రోజు అప్డేట్ ఇస్తూ ఉంటాను. స్టే విత్ మీ. ఈ సాయిల్ కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాను అండి. యాక్చువల్లీ నేను బ్లాక్ సాయిల్ ఆర్డర్ పెట్టాను, కొంచెం రెడ్ మిక్స్డ్ వచ్చిందనమాట. సో దాన్ని ఇప్పుడు నేను అన్ని పాట్స్లో వేసేసుకుంటున్నాను. నాకు కొంచెం స్టార్టింగ్ అదండి ఏం తెలీదు, మీకు ఏమైనా తెలిస్తే కొంచెం కమెంట్ రూపంలో నాకు సజెషన్స్ ఇవ్వండి. ఇప్పుడు మనము మన పాట్స్లో ఈ సీడ్స్ అండి, ఈ సీడ్స్ కూడా నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఇవి ఇప్పుడు మనము ఇందులో సీడ్స్ని పెడదామండి. దానికోసం నేను ఏంటంటే ఒక 5 వెరైటీలు తీసుకున్నాను. 5 ఏంటంటే రెగ్యులర్గా మనం ఇంట్లో యూజ్ చేసేది అన్నమాట. టమాటో, అలాగే వంకాయ అండి, బ్రింజాల్ అందరికి ఇష్టమైంది, అలాగే చిల్లీ, అలాగే ఈ బ్రింజాల్లోనే మన గుత్తి వంకాయ చేసుకుంటానికి చిన్నవి ఉంటాయి కదండి అవి కూడా, అండ్ క్యాప్సికమ్. ఈ 5 మనము జర్మినేషన్కి సీడ్స్ని ఇందులో వేసేద్దామండి. ఇవి ఎలా జర్మినేషన్ అవుతున్నాయి, ఎలా గ్రోత్ అవుతుంది అనేది మనము చూస్తూ ఉందాం. సీడ్స్ని మనము ఎలా పెట్టాలంటే అండి, ఫస్ట్ ఒక కుండీలో మనము కొంచెం ఇట్లా సాయిల్ ఫిల్ చేసుకోవాలండి. కొంచెం కాదు, బాగానే మనం ఎక్కువగా సాయిల్ ఫిల్ చేసుకున్నాక ఇందులో మనము సీడ్స్ అన్నీ కూడా వేయాలండి. ఆ సీడ్స్ వేసిన తర్వాత మళ్ళీ పైన ఆ సీడ్స్ని మనము కొంచెం సాయిల్తో చక్కగా కప్పేసి వాటరింగ్ చేయాలన్నమాట. వాటర్ చక్కగా చల్లాలి, అప్పుడు ఇవి మొక్కలు వస్తాయి అన్నమాట. అది ప్రాసెస్ ఇప్పుడు చూద్దాము. ఈ సాయిల్ అంతా కూడా ఇట్లా మనం ఫిల్ చేసుకున్నామండి మట్టిని. ఈ కింద మనకి మట్టి చాలా కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఒక 7 వరకు నేను టమాటా సీడ్స్ అండి తీసుకున్నాను. చూడండి, చల్లినా పర్వాలేదు, బట్ నేను చూపిద్దామని ఇట్లా పెడుతున్నాను అనమాట. చూడండి, ఇట్లా వేసాక ఇప్పుడు దీనిపైన మనము మట్టి వేయాలండి. ఇట్లా మంచి వేసేసి దీన్ని మంచి ఇట్లా సర్దేస్తే దీన్ని ఇప్పుడు మనము వాటర్ చల్లాలండి. ఇవ్వండి, చక్కగా మనం వాటర్ పోసేస్తున్నాము. కొంచెం ఈ మట్టి అంతా తడిచేవారు. దీన్ని ఇట్లా బాల్కనీలో పెట్టేద్దామండి. ఇట్లా వాటర్ చల్లేసుకొని మనము ఇట్లానే మిగిలిన అన్నీ కూడా మనము అన్ని కుండీల్లో సీడ్స్ని వేసేద్దామండి. ఇలాగే ఈ సీడ్స్ అన్నీ కూడా కుండీలో వేసుకున్న అన్నీ కూడా అండి తీసుకొచ్చేసి ఒక్కొక్కటి 1 by 1 మన బాల్కనీలో ఇలా పెట్టేసుకున్నా అండి.